మన దగ్గర ఒక పెద్ద వెపన్ ఉంది. మన జనాభానే మన ఆయుధం. మన జనాభా మన మార్కెట్. 145 కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రపంచంలో ఎవడు ఏ ఉత్పత్తి చేసినా అమ్ముకోవాలి. అదే మన మార్కెట్. అమెరికాను మనం లెక్క చేయకపోవడానికి, ఎవరినైనా పట్టించుకోకపోవడానికి ఆ శక్తి తెలిసిన వాడు మోడీ. మన మీద ఆంక్షలు పెడతానన్న అమెరికా మన దగ్గరే ఆయిల్ ఎందుకు కొనుక్కుంటోంది? మన దగ్గర నాటకాలు ఆడుతున్న అమెరికా మన మందులో ఇప్పుడు ఎందుకు కొనుక్కుంటోంది? ఓ పక్కన మన వాళ్ళని తొక్కేస్తానంటున్న అమెరికా మళ్ళీ మన వాళ్ళని ఎందుకు నియమించుకుంటోంది? అంటే మన దగ్గర ఉన్న శక్తి మార్కెటింగ్, మన దగ్గర ఉన్నటువంటి శక్తి టాలెంట్. రాబోయేటటువంటి రోజుల్లో చూస్తూ ఉండండి. అమెరికా వాడు ఇప్పటికే జర్మనీ వాడు, జపాన్ వాడు, అనేక దేశాలు, రష్యా, ఇజ్రాయెల్ మన దగ్గర ఉన్న ప్లంబర్లను తీసుకెళ్తోంది, మన దగ్గర ఉన్న స్కిల్డ్ లేబర్ని తీసుకెళ్తోంది, మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లను తీసుకెళ్తున్నారు. లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇండియన్ కరెన్సీలో.